కాపాడుకోవాలి మనం. మనం తినే తిండి గానీ, మనము ఏదైతే హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నామో దాని మీద ఫోకస్ చేయాలి. రెండోది హైజీన్‌గా ఉండాలి. మనం హ్యాండ్ వాషు లేకపోతే మనం తినేవి క్లీన్‌గా ఉన్నాయా లేవా అనేది యాక్యురేట్‌గా చెక్ చేసుకోవాలి. థర్డ్ వన్ ఏంటంటే మూడో హెచ్ హాబీ ఏదన్నా ఉండాలి మనకి మన లైఫ్‌లో. బోర్ కొట్టే జాబు ఎప్పుడు చేసుకుంటూ వారం అంతా అదే పనిలో ఉంటాం. పిచ్చెక్కి పడుకోకుండా సైకలాజికల్ డిస్టర్బ్ అవ్వకుండా హాబీ ఏదైనా ఉండాలి. బుక్ రీడింగ్ గానీ, డ్రాయింగ్ గానీ, పెయింటింగ్ గానీ, వాటెవర్ బైకింగ్ గానీ, హైకింగ్ గానీ ఏదైనా మీ జీవితంలో 3 హెచ్‌లు ఉండాలి. హెల్త్, హైజీన్, హాబీ. లాస్ట్ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రిస్టియన్ లైఫ్‌లో. అది జ్ఞాపకం చేసుకోవాలి మనం. 3 ఎస్‌లు ఏంట్రా అంటే స్పిరిచువాలిటీ, ఆత్మీయతను మనము అవలంబించుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. ఏ ఆత్మీయతనైతే బైబిల్ చదువుతూ, ప్రార్థన చేస్తూ, మన స్పిరిచువాలిటీని డెవలప్ చేసుకున్న ఆత్మీయతను బలపరుచుకుంటున్నామో పౌల్లాగా, పేతురులాగా, నెక్స్ట్ ఏం చేయాలంటే నేర్చుకున్న ఆ వాక్యాన్ని క్రియ రూపంలో సర్వీస్ చేయాలంట. 3 ఎస్‌లు అని చెప్పాను కదా! స్పిరిచువాలిటీ ఒకటి, సర్వీస్ చేయాలంట. అంటే ఆ వాక్యం ఏమైతే చెప్తుందో అది క్రియ రూపంలో చేయాలి బయటికెళ్ళి. రైట్? మూడో ఎస్ ఏంటంటే నవ్వాలి కొంచెం ఆ రోజులో. మీకు అర్థమవుతుందా? కొంతమంది నవ్వరు. మరి ఆముదం తాగుతారో ఏం తాగుతారో నాకు తెలీదు. నవ్వాలి. నవ్వొచ్చినప్పుడు నవ్వాలి. అందరు నవ్వుతున్నప్పుడు నవ్వకుండా ఉంటే వాడికి ఏదో జబ్బు అనుకుంటారు. లేకపోతే వారికి గ్రంథులు లేవేమో, వాడు నవ్వలేడేమో, ఏమైనా సైకోపాత్ ఏమో అనుకుంటారు. ఓకే, ఇప్పుడు మనం ఈ 24 గంటల్ని 8 అవర్స్గా బ్రేక్ డౌన్ చేసాం. ఒక 8 అవర్స్ పడుకోవాలి, ఒక 8 అవర్స్ హార్డ్ వర్క్ చేయాలి. ఈ 8 అవర్స్ని ఈ 9 విషయాలు చేయాలి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫిట్నెస్, హెల్త్, హైజీన్, హాబీ, స్పిరిచువాలిటీ, సర్వీస్, స్మైల్. సో ఈ మిగిలిన 8 గంటల్ని ఒక్కొక్క ఫ్యామిలీకి ఎంత సమయం కేటాయించాలి, హెల్త్కి ఎంత సమయం కేటాయించాలి, సర్వీస్కి ఎంత సమయం కేటాయించాలంటే ఒక రోజులో 53 నిమిషాలు. సో 53 నిమిషాలు చొప్పున 8 అవర్స్ని 9 విషయాల్లో మనం కేటాయిస్తే మొత్తం 24 గంటలు కంప్లీట్ అవుతుంది. మనం పడుకుంటాం, హెల్దీ స్లీప్ 8 అవర్స్, మనం వర్క్ చేస్తాం, బాడీ వర్కౌట్ చేస్తుంది, పని చేస్తుంది, స్ట్రెస్ అవుతుంది, రెస్ట్ తీసుకుంటాం నైట్ 8 అవర్స్. మిగిలిన 8 అవర్స్ ఈ 24లో మనము ఫ్యామిలీతో టైము, ఫ్రెండ్స్తో టైము, మన ఫిట్నెస్, మనం హెల్త్, మన హైజీను, హాబీ, ఆత్మీయత, సర్వీసు వెళ్ళి చేయడము, ఇతరులకు సహాయం, నీ పొరుగు అని ప్రేమించడము, నవ్వడం, స్మైల్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ షార్ట్ లైఫ్ దేవుడు ఇచ్చాడు మనకి కొంతకాలం. పుట్టడం మన చేతిలో లేదు, చనిపోవడం మన చేతిలో లేదు, కానీ బ్రతికి ఈ మధ్యలో ఉన్నదంతా మన చేతుల్లోనే దేవుడు పెట్టాడు. సో మంచిగా పడుకోండి, మంచిగా తినండి, మంచిగా వర్క్ చేయండి, బాడీ వర్కౌట్ చేయండి. తర్వాత 8 అవర్స్ కుటుంబానికి, ఫ్రెండ్స్కి, మీ హాబీస్కి, మీ హైజీన్కి, ఆత్మీయతకు, బైబిల్ చదవడానికి కేటాయించండి కదా. 24 గంటల్లో దశమ భాగం మనం 2 గంటల 40 నిమిషాలు దేవుడికి ఇవ్వాలి. అట్లీస్ట్ అంతసేపు ఇవ్వలేని పరిస్థితుల్లో బిజీగా ఉన్న 53 నిమిషాలన్నా బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకోవడానికి ఒక గంట సమయమైనా కేటాయించండి. మేబీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడదు అనుకుంటున్నాను. 3 ఎఫ్లు, 3 హెచ్లు, 3 ఎస్లు. 8 + 8 + 8 = 24 అవర్స్. దిస్ ఈజ్ లైఫ్ రూల్ ఇది. ఓకే, ఎవరైనా ఫాలో చేయకపోతే ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకోండి. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. ఈ ఫోన్లతో టైం స్పెండ్ చేయడం ఆపండి. రేడియేషన్కి దూరంగా ఉండండి. కొంచెం ఫోన్లు పక్కన పడేసి కొంచెం అమ్మతో మాట్లాడండి, నాన్నతో మాట్లాడండి, అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేయండి, ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడండి, ఎలా ఉన్నారు ఏంటి అని. దూరంగా ఉన్న వాళ్ళతో కమ్యూనికేషన్లో ఉండండి. ఫిట్గా ఉండండి, హెల్తీగా ఉండండి, హైజీన్గా ఉండండి, శుభ్రంగా ఉండండి. హాబీ ఏదో ఒక బుక్ చదవడం, ఏదో ఒకటి మీకున్న హాబీని డెవలప్ చేసుకోండి, ఆత్మీయతను డెవలప్ చేసుకోండి, ఇతరులకు సహాయం చేయండి, నవ్వుతూ ఉండండి. పౌలు అంటాడు కదా, ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి, సంతోషించాలి మనం. సంతోషించుడి, మరలా చెప్తున్నా సంతోషించుడి. ఆరోగ్యమే సగం బలం, సంతోషమే సగం బలం. ఆ బలంతోనే మనం దేవుడిని స్తుతించగలం. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.